నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ నాయకులు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరు అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ పార్టీలో నాయకులు ఎప్పుడు రాజీనామా చేస్తారు రోజుకొక రాజీనామా వైసీపీలో రోజుకొక ఎంపీ రోజుకొక ఎమ్మెల్యే రాజీనామా అక్కడి నుంచి తెలుగుదేశంలోకి జనసేనలోకి జాయిన్ అవ్వటం అదేవిధంగా జనసేన తెలుగుదేశంలో ఎప్పుడో 20 రోజులకు నెల రోజులకు ఒక రాజీనామా అంతకుమించి పెద్దగా అక్కడి నుంచి రాజీనామాలు వైసీపీలోకి చేరుతున్న పరిస్థితి అయితే ఏం లేవు ఇటు చూస్తే వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద అయితే బెజవాడలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది వంగవీటి రాధ గురించి చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగ తనయుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రాధకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాండ్ ఉంది 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు 2009 ఎన్నికల ప్రజారాజ్యం తరపు నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి దాదాపు 800 ఓట్ల తేడాతోటి ఓటమి చెందిన పరిస్థితి ఉంది 2014లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఓటమి చెందారు 2019 ఎన్నికల్లో అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పొమ్మలు లేక పొగపెట్టి అవమానాలకు గురి చేసినటువంటి సందర్భంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే టీడీపీలో పోటీకి నిరాకరించారు ఎందుకంటే అప్పటి వరకు బోండా ఉమా గారు ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి చంద్రబాబు గారు వంగవీటి రాధా గారిని పోటీ చేయమన్నప్పటికీ కూడా మరి బోండా ఉమా గారికి ఆప్షన్ వదిలేశారు ఆయనే పోటీ చేశారు మరి ఆయన గెలుపుకు కూడా ప్రయత్నం చేశారు కానీ బోండా ఉమా గారు 12 ఓట్ల తేడాతోటి 12-25 ఓట్లు తేడాతోటి ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది అలాంటి తరుణంలో అప్పటి నుంచి కూడా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పటికీ వంగవీటి రాధ ఇచ్చిన స్టేట్మెంట్ గుణదల నీచ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో వారికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ వంగవీటి రాధ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో బెజవాడలో తెలుగుదేశం పార్టీకి ఒక బలాన్ని ఇచ్చింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి బలమైన నాయకుడు తన తండ్రికి బలమైనటువంటి ఒక సైన్యం ఉంది ఆ సైన్యం ఇప్పటికీ కూడా వంగవీటి రాధాకి కాపు కాస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు అలాంటి వంగవీటి రాధ మాత్రం మొదటి నుంచి కూడా అటు వైసీపీలో వంగవీటి రాధాకి మధ్య వైసీపీకి మధ్య గొడవ జరగడం కారణం విజయవాడ సెంట్రల్ టికెట్ అయితే వాళ్ళు ఆయన్ని సీట్ ఇవ్వకుండా అవమానించడం అనేది ఆ తర్వాత ఎపిసోడ్ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ టికెట్ మీద వంగవీటి రాధ అనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే వార్త బెజవాడ రాజకీయాల్లో చక్కెర్లు కొడతా ఉంది ఆల్రెడీ ఇప్పటికే బోండా ఉమా గారికి అయితే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం విజయవాడ సెంట్రల్ టికెట్ వంగవీటి రాధాకే కన్ఫర్మ్ చేయబోతున్నామని ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిలో ఇప్పటి వరకు కూడా వంగవీటి కుటుంబానికి ఎలాంటి అవకాశం లేదు అటు జనసేనలో లేదు తెలుగుదేశంలో కూడా లేదు కానీ రాధా గారికి కనుక విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే ఈ కూటమి వంగవీటి కుటుంబానికి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఇండికేషన్ ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటుంది ఎందుకంటే వంగవీటి రాధా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అందులో ఎలాంటి డౌట్ లేదు అందరు రాజకీయ నాయకుల్లాగా 2004లో ఎమ్మెల్యేలే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి వేల కోట్ల అక్రమ సంపాదన సంపాదించిన ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే వంగవీటి రాధా కడిగిన ముత్యం అని చెప్పొచ్చు ఆనిముత్యం అని చెప్పొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు వదులుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా వంగవీటి రాధా గారికి మంచి రాజకీయ భవిష్యత్తును కల్పించాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఇటు జనసేన కూడా ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే విజయవాడ నగరంలో జనసేన పార్టీలో ఆయన లేనప్పటికీ కూడా జన సైనికులందరూ కూడా వంగవీటి రాధాని ఖచ్చితంగా ఒక పెద్దనగా భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే అటు తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన కానీ కార్పొరేటర్లకు సంబంధించిన ఎలక్షన్ ఏదైతే ఉందో మరి ఆ రెండు పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లకు మద్దతుగా వంగవీటి రాధా గారు విజయవాడలో ప్రచారం చేశారు ఎందుకంటే ఆయన రాజకీయ స్టైలే వేరు సో కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్లో నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గెలిచే అవకాశాలు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్లో ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించింది వెల్లంపల్లికి వంగవీటి రాధాకి మధ్య కొంత క్లాషెస్ ఉన్నాయి ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎమ్మెల్యే ఏం చేసిందే వంగవీటి రాధా గారు వెల్లంపల్లి శ్రీనివాస్కి రాజకీయ భిక్ష పెట్టి ప్రజారాజ్యంలో టికెట్ ఇప్పించిందే వంగవీటి రాధా గారు కాబట్టి అది బెజవాడ ప్రజలు దానంతా గుర్తుంచుకుంటారు అలాంటి వంగవీటి రాధా గారి మీద రెక్కీ జరిగింది ఈ మధ్యకాలంలో రెక్కీ జరిగినప్పుడు ఆ రెక్కీ చేసినటువంటి వ్యక్తులకి వెల్లంపల్లి శ్రీనివాసు సపోర్ట్ చేశాడని సాక్షాత్తు చెన్నుపాటి శ్రీను గారే అనేక సందర్భాల్లో చెప్పారు రంగా గారి బావమర్ది వంగవీటి రాధా గారి మేనమామ సో కాబట్టి వెల్లంపల్లి శ్రీను మీద ఖచ్చితంగా నెగిటివ్ ఉంది ఎక్కువ విజయవాడ సెంటర్లో బహుశా రేపు ఆయన ప్రచారానికి కూడా పోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే అటు బ్రాహ్మణ సామాజిక వర్గం పెద్ద ఎత్తున వెల్లంపల్లి శ్రీను మీద వ్యతిరేకంగా ఉంది ఇటు కాపు సామాజిక వర్గం ఇటీవల కాలంలోనే వైసీపీకి చెందిన సీనియర్ కాపు నాయకుడు ఆకుల శ్రీనివాస్ గారి కుమార్తె వివాహానికి
జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసే క్రమంలో ఆయన సామినేని ఉదయభాను గారి ద్వారా జగన్ గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన క్రమంలో సామినేని ఉదయభాను గారితో గొడవ పడ్డారు. నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత ఇంట్లో పెళ్లికి నువ్వెలా వెళ్ళి జగన్ గారికి శుభలేఖ ఇప్పిస్తామని చెప్పేసి సామినేని ఉదయభాను గారి మీద గొడవ పట్టమే కాకుండా కాపు సామాజిక వర్గానికి కూడా నానా దుర్భషలాడినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. అది బెజవాడలో అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసింది సంఘటనే. సో రాధా గారి మీద రెక్కి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయటం, కాపుల్ని బహిరంగంగా తిట్టడం, ప్రజారాజ్యం భిక్షతోటి అండతోటి ఎమ్మెల్యే అయ్యి జనసేన అధినేతను దుర్భషలాడటం వెల్లంపల్లి సీన్కి ఖచ్చితంగా డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా విజయవాడ సెంటర్లో లేదనే మాట వాస్తవం. సో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వంగవీటి రాధా గారు అయితే ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారనేది బెజవాడలో జరుగుతున్నటువంటి చర్చ. సో మరి ఈ పరిస్థితులు పరిణామాలన్నీ అర్థం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధా గారికి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా అయితే ఇంకా అయితే టికెట్ అయితే వెలువడినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే నంగిపు జగదీష్ అనేటువంటి ఒక స్థానిక నేత, విజయవాడకు చెందిన స్థానిక నేత, మరి గతంలో బోండా ఉమా గారితో సన్నిహితంగా ఉండేవారు. బోండా ఉమా గారు ఆయనకి మధ్య కొన్ని గొడవలు జరిగి ఆయన వైకాపాలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన వంగవీటి రాధా గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారనేటువంటి విషయాన్ని అంతర్గతంగా తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుని ఇటీవల కాలంలోనే నారా లోకేష్ గారిని కూడా కలిశారు. అంటే వంగవీటి రాధా గారు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి అనాలి. బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆయన గెలుపు నల్లేరు మీద నడక. ఆయనకి ఇచ్చేటువంటి ఆ సీట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అటు కాపు సామాజిక వర్గం అంతా కూడా వన్ సైడ్గా టీడీపీ జనసేన కూటమికి జై కొట్టేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా అయితే కనపడతా ఉన్నాయి. మరి అసలు వంగవీటి రాధా గారికి టికెట్ కన్ఫర్మేషన్ అనేది బహుశా మరొక వారం రోజులు చెప్పే అవకాశం ఉండొచ్చు. అయితే దీన్ని తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు వంగవీటి రాధా గారి మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు స్వయాన బోండా ఉమా గారి దగ్గరుండి వారి అనుచరులతోటి సోషల్ మీడియాలో వంగవీటి రాధా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారనేటువంటి ఒక వాదన వంగవీటి రాధా గారు అనుచరులు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి బెజవాడలో కనపడతా ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ దూరం పెట్టిందని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల్లో రాధా గారు పాల్గొనట్లేదని యాక్టివ్గా ఆయన మీద బురదలేటువంటి కార్యక్రమం చేస్తుందంటూ వంగవీటి రాధా గారి అభిమానులు అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, గుణదల నీచ రాజకీయాలు మొదలైన వాటిని ఏ విధంగా అదుపు చేయాలో నాకు తెలిసినటువంటి ఆ స్టేట్మెంట్ తోటి తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు ఆగాయి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు ఆగాయి. అంతేగాని బోండా ఉమా గారు లేకపోతే కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు వీళ్ళెవరో బయటకు వచ్చి వీళ్ళెవరు ఢీ కొట్టి వీళ్ళెవరు తొడగొడితే బెజవాడలో వైసీపీ వీరికి భయపడే పరిస్థితి లేదు. ఒక వంగవీటి రాధా గారు బయటకు వస్తే ఆయన వెనక బెజవాడ సగం బయటకు వస్తుంది. ఆయన చెయ్యెత్తితే బెజవాడ సగం చెయ్యెత్తుతుంది, ఆయన కత్తెత్తితే బెజవాడలో సగం మంది కత్తులు ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అలాంటి నేతనైతే చంద్రబాబు నాయుడు గారు వదులుకునే పరిస్థితి లేదు అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం.